హాయ్ అండి, వెల్కమ్ టు గౌసియాస్ కిచెన్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా 1/2 కిలో మటన్ని క్లీన్ చేసుకుని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో మనం కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, నూనె, ఇంకా దానికి సరిపడేంత నీళ్ళని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత కుక్కర్ని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడకనివ్వండి. ఈలోపు మనం మీడియం సైజ్ టమాటాలు 3 తీసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఐదు విజిల్స్ అయిన తరువాత మూత తీసేసి మటన్ ఉడికిందా లేదా అనేసి చూడాలి. తరువాత వేరే కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె పోసి కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తరువాత బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని అందులో వేసుకోవాలి. వేసుకున్న తరువాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తరువాత కొద్దిగా కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తరువాత మనం ఉడకబెట్టి ఉంచిన మటన్ ముక్కల్ని అందులో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వండి. తరువాత కొద్దిగా నీళ్లను యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు కుక్ అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని మటన్ కర్రీని ఒక బౌల్లో తీసేసుకోండి. అంతే, ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా మటన్ కర్రీ చేసుకోవచ్చు.